ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్య చాలిందేవుడుగా తల్లి వలె తండ్రి వలె ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వస్తున్నారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో సహభాగస్వాములై మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఈ వాక్యాలు వింటూ మీరు అనేకులకి షేర్ చేయండి. దయచేసి అనేకులు చూచేటట్లుగా అనేకులకి పంపించండి. దేవుని వాక్యాన్ని విని అనేకులు దేవునిలో బలపరచబడాలనేది దేవుని యొక్క సేవకులుగా మా కోరిక. మేము వేరే అన్యద ఏదో లోక సంబంధమైనవి ఏదో ఆశించి మేము చేయట్లేదు. అనేకులకి వెళ్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొద్ది మాటలైనా వారి హృదయంలో ఏదో ఒక మాట వారిని ఆదరిస్తుంది, దీవిస్తుంది అని దేవుని యొక్క సేవకులకి మేము కోరుకుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మనకు ఈ విధంగా చెప్తుంది. దేవుడు యెరెమీయాతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని అన్నాడు. సో కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుమ్మరివాడు చేస్తున్న పనిని దేవుడు యెరెమీయాకు చూపించి అంటాడు, ఇదిగో సారి మీద వేయబడినటువంటి మట్టి ముద్ద ఏ విధంగా కుమ్మరి తనకిష్టమైన రూపంగా దాన్ని మారుస్తాడో, అలాగే నేను కూడా మట్టి ముద్దలాగా మీరున్నారు, ఇజ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు అని ఆ రోజున దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీరు నా చేతిలో ఉన్నారు. సో సారి మీద వేయబడినటువంటి ఆ మట్టి ముద్దకు ఆ కుమ్మరి తన ఆలోచనలతో ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని మట్టికి ఇస్తాడు. మట్టికి ఇచ్చిన తర్వాత ఆ మట్టి ముద్దగా ఉన్నటువంటి ఆ సారి మీద ఉన్నటువంటి ఆ మట్టి ముద్ద ఆ యొక్క కుమ్మరి చేత ఒక రూపము రూపుదిద్దబడిన తర్వాత అది మట్టి ఎండిపోయేటట్లుగా పక్కన పెడితే సరిపోదు. అది ఆరాలి, ఎండిపోవాలి. అదే సమయంలో దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో కాల్చాలి. సో ఒక్కసారి కాలిస్తే అది నీటి కొండలాగే ఉంటుంది, లేదంటే ఏదైనా ఇంటికి వాడుకునే పాత్రలాగా ఉంటుంది. గతంలో మన పితరులు మట్టి పాత్రలను వాడేవాళ్ళు. తర్వాత దాన్ని ఎంత ఎక్కువగా ఎన్నిసార్లు 2 సార్లు 3 సార్లు అలా కాల్చారనుకోండి, కాల్చిన తర్వాత అవి పింగాణి పాత్రలుగా మారిపోతాయి. పింగాణి పాత్రలుగా మారడానికి 2-3 సార్లు అది కాల్చబడాలి. కాల్చబడేటప్పుడు కూడా దాని మీద ఆ యొక్క వ్యక్తి దానికి ఏ విధమైన డిజైన్ ఇవ్వాలో ఆయన మనసులో ఉంటుంది కాబట్టి ఆ డిజైన్ దానికి వచ్చేంతగా దాన్ని కాలుస్తూ ఉంటాడు. అంటే ఎంత ఎక్కువగా ఇది అగ్నిలో కాల్చబడుతుందో అంత అధికమైనటువంటి విలువ దానికి పెరుగుతుంది. దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మనం కొనసాగించబడుతున్నప్పుడు దైవజనుడైనటువంటి పేతురు అంటున్న మాట ఏంటంటే, మీకు మహాశ్రమలు సంభవించినప్పుడు ఏదో ఒక వింత సంభవించింది అని అనుకోవద్దు అంటాడు. అసలు సంభవించిందే మహాశ్రమలు. ఆయన అంటాడు, మీకు మహాశ్రమలు సంభవించినప్పుడు ఏదో ఒక వింత వచ్చింది అన్నట్లుగా అనుకోవద్దు అండి అని అంటాడు. ఆలోచించండి, మనము ఆయన అడుగుజాడులో నడుచున్నట్లుగా ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు తన అడుగుజాడుని. యేసయ్య కూడా అనేక శ్రమలు అనుభవించాడు అని రాయబడింది. సో క్రైస్తవ జీవితం అనేది శ్రమల గుండా నువ్వు వెళ్తావు. చాలామంది ఈ రోజున శ్రమల ప్రస్తావనే తీసుకోరారు. సేవకుల్లో కూడా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి అని చెప్పరు. ఎంతకీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, నీ పిల్లలు దీవెనకరంగా ఉంటారు, నీ కష్టాలు తొలగిపోతాయి, నీ బాధలు పోతాయి. ఈ విధమైనటువంటి ప్రాస్పరిటీ గాస్పల్ సువార్త, ఎలాంటి సువార్త? అభివృద్ధికరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరమైనటువంటి సువార్త మాటలు చెప్పటానికి ఏది పెద్ద పెద్ద సావుకులు కూడా సంఘాలలోనైనా అంతే, బయట మీటింగ్స్లో పబ్లిక్ మీటింగ్స్లోనైనా అంతే,
ఇదిగో నువ్వు ఆశీర్వాదంగా ఉండబోతున్నావు, దేవుడు నిన్ను ఆస్వాదించేస్తాడు, నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, నీ పిల్లలకు పిల్లలు పుడతారు, నీకు మనవ సంతానం వస్తుంది. ఇక వీటితోనే విశ్వాసపు జీవితంలో వీటితోనే కొంతమంది కొనసాగిస్తున్నారు. కొంతమంది సేవకులు వాటితోనే సంఘాలు నెట్టుకుంటూ వస్తున్నారు. ఆ మధ్యకాలంలో నేను ఒక సేవకులు పిలిచారు. అక్కడికి వెళ్ళి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయన కృప చేత అక్కడ కొన్ని మాటలు చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఒక జూనియర్ అంటాడు, ఏవండి అయ్యగారు, మీరు సంఘంలోకి వచ్చిన తర్వాత ఉపదేశం చెప్పాలి, కానీ బయటకు వచ్చిన తర్వాత జనాల్ని ఆకర్షించుకునే ప్రసంగాలు చెప్పాలండి, జనాల్ని ఆకట్టుకోవాలండి, ఆకట్టుకుపోతే మన దగ్గరికి ఎవరు రారండి అని. నాకు నవ్వాలో ఏడవాలో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళు ఆ విధమైనటువంటి రీతిలో వారు అట్లాగా ఫిక్స్ అయిపోయినారు. వాళ్ళు అట్లాగే ఫిక్స్, ఇంకంతే, వాళ్ళని ఎవరు మార్చలేరు. వాళ్ళకున్న మనసు అంత ఏంటంటే జనాల్ని తమ వైపు ఆకర్షించుకోవాలి. సేవకుడిగా ఈ రోజున నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, మనకు శ్రమలు వస్తాయి, మహాశ్రమలు వస్తాయి. ఇప్పుడున్న కాలంలోనే ఎన్నో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు సెలవు లేకుండా ఏమీ జరగదు అనేది నువ్వు గుర్తుపట్టాలి. నీకు వచ్చిన శ్రమలు, నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖం, అనారోగ్యం, దరిద్రత, వీటి మధ్యలో దేవుని యొక్క సేవకుడిగా నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఒక దేవుని బిడ్డగా నువ్వు గుర్తించాల్సిన మాట ఏంటంటే, ఈ శ్రమలు నాకు ఎంతగా వస్తున్నాయో అంతగా దేవుడు నాకు మహిమ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానను. అందరికి ఇస్తానని లేదు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి మీ అందరికీ నేను జీవ కిరీటం ఇస్తానని చెప్పలా. ఎవరైతే నమ్మకంగా 10 దినాలు శ్రమలు ఉంటాయి, ఆ శ్రమల్లో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఆయన జీవ కిరీటం ఇస్తానన్నాడు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవుగా గమనించి గుర్తించాలి, నేను ఎంత శ్రమ పడితే అంతగా దేవుని దగ్గర నేను మహిమ పొందుతాను. సో యేసయ్య మనకు మాదిరి అని పేతురు గారు చెప్పారు కదా. ఆయన ఎలాగే వెళ్ళాడు? ఆయన మహిమ కిరీటం ధరించుకోవడానికి ఈ భూమి మీద ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. ముళ్ళ కిరీటమే లేకపోతే మహిమ కిరీటం ఎలా వస్తుంది? కాబట్టి ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం సహించినప్పుడే దేవుడే మనల్ని ఇదొక చిన్న పాఠశాలలాగా శ్రమల బడిలో ఆయన యొక్క సన్నిధిలో దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. ఈ శ్రమలు అనేవి మనకు వచ్చినప్పుడు, ఈ శ్రమలు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకొని మనం ముందుకు సాగితే మనకు మహిమ ఉంటుంది. ఆ మహిమ కిరీటం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలుగా మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవునికి అప్పగించుకుందాం. అయ్యా, నా జీవితంలో ఏదైనా సరే నీ సెలవు లేకుండా జరగదు. నా పిల్లల విషయంలో కావచ్చు, నా భర్త విషయంలో కావచ్చు, లేక భార్య విషయంలో కావచ్చు, నా యొక్క సమస్తం ఆర్థిక, ఆరోగ్య, ఆహార, ఆత్మ సంబంధ విషయాల్లో ఏదైనా సరే నీ సెలవు లేకుండా ఏమీ జరగదయ్యా, ఇదిగో నేను నీ చిత్తానికి అప్పగించుకుంటున్నానని ఆయనకు అప్పగించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఏ రోజును కూడా ఆయన వమ్ము చేయడు. అప్పగించుకొని వెళ్ళినటువంటి ఆ దేవుని యొక్క నడిపింపుకు లోబడిన యేసేపు నిందలు పాలవలేదా, శ్రమలు పాలవలేదా, బానిస అవ్వలేదా, కష్టాలు అనుభవించలేదా, చెరసాల్లోకి వేయబడలేదా? కానీ ఒక రోజున ఆయన సింహాసనానికి ఫరో ఎదుట నిలబడి ఫరోకి తండ్రి అయిపోయాడు, ఇంటి వారికి ప్రభుగా ఉన్నాడు, దేశానికి ఏలిగా మారిపోయాడు. ఎంతో ఉన్నతమైన ఆ కృప దొరికింది. శ్రమ లేకపోతే మహిమ లేదు కదా. శ్రమ ఈ యొక్క ముళ్ళ కిరీటం లేకుండా మహిమ కిరీటం రాలేదు. గనుక దేవుని యొక్క సన్నిధిలో నీవు అప్పగించుకొని దేనికి నువ్వు కలవరపడకుండా, అధైర్యపడకుండా ప్రభు యొక్క ఆత్మతో నువ్వు ఏకీభవించి ప్రార్థనలో కనిపెట్టి దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడు. అభిషేకించబడ్డాడు దావీదు చిన్న వయసులోనే ఇజ్రాయేలుకి రాజుగా. కానీ వెంటనే దొరకలేదు సింహాసనం అని అనేక పర్యాయాలు
కొండల్లో, గుహల్లో, లోయల్లో దాక్కున్నాడు. శత్రు దేశంలో, పరాయి దేశంలో పిచ్చోడుగా బ్రతికాడు. ఎంతగా కష్టాలు అనుభవించాడంటే అంతగా కష్టాలు అనుభవించాడు. కనుకనే సౌలు త్వరగా రాజ్యాన్ని పొందుకున్నాడు, త్వరగా రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా దావీదు పోగొట్టుకోలేదు. దావీదుకి సింహాసనం ఆలస్యంగా వచ్చింది, కానీ దావీదు సింహాసనం సూర్యుడినంత కాలము నిలిచింది. హల్లెలూయా! ఎంతో గొప్ప ధన్యత మనం ఓర్చుకొని శ్రమల మార్గంలో దేవునికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగినట్లయితే మనకు గొప్ప మహిమ ఉంది. దేవుడు నిన్ను ఆ విధంగా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఆయన సిద్ధపరుస్తూ తన కృప నీకు కనపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. ఈ రోజున నాతో మాతో మీరు మాట్లాడి, అయ్యా మేము శ్రమలు అనుభవించాలని, శ్రమలు మాకు ఉన్నాయని, శ్రమలు లేని క్రైస్తవ జీవితం లేదని, అయ్యా మేము ముళ్ళ కిరీటం ధరించుకుంటేనే మహిమ కిరీటానికి అర్హులమవుతామని మీ లేఖనాల ద్వారా ఒక్కొక్కరిని ఉదయకాలం ముందు తేటగా దర్శించి మాట్లాడారు, బలపరిచారు. అందుకే స్తోత్రం. నిజంగా ఎవరికైనా సరే ప్రభువా, ఏ పరిస్థితులైనా సరే, ఈ రోజున ఏ విధంగా నీ బిడ్డలు వేదనతో కృంగి ఉన్నా వారందరికీ మీ మాటలు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నెమ్మదిని కలుగు చేయనుగాక. అద్భుతం మీరు చేయండి, కృపతో నింపండి, బలపరచండి, సహాయం చేయండి. నీ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. కొంచెం కాలం మీకు శ్రమ పడిన పిదప తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడని మీ లేఖనాల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు. మీ నిత్య మహిమకు మేము పిలువబడ్డాం కనుక మహిమలో మేము చేర్చబడ్డానికి ఈ శ్రమలో గుండా మేము వెళ్తున్న ఈ మార్గాలు మీ ద్వారా నడిపించబడుతున్నామని ఈ యొక్క సన్నిధిలో మేము విశ్వాసంతో ముందుకు సాగుతూ సహాయించాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడి వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు మనకు మహిమనిస్తాడు. కొంచెం శ్రమలు ఉంటుంది. ఇది మాటలతో మనం వర్ణించేది కాదు. అనుభవంతో ఉన్నప్పుడు కలిగే బాధ వేరుగా ఉంటుంది, వాస్తవమే. అయినప్పటికీ కూడా మనకు రాబోతున్నటువంటి ఆ మహిమను ఆలోచించినట్లయితే మన బాధలుగా ఉండవు. ఆ మహిమ అందరికీ దొరకదు. ఆ మహిమ కోసం ఎంతోమంది ప్రయాసపడ్డారు, కానీ చేరుకోలేకపోతున్నారు. నువ్వైతే నిరీక్షణతో ఆ మహిమ కొరకు నీ శరీరాన్ని అప్పగించుకున్నా, సంతోషంగా అప్పగించుకో. మహిమలో ప్రభు నీకు